హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. పొద్దుగాలనే నేను ఈ చలికి లేవడం నేనేరా గొప్పరా అనుకుంటే నాతో పాటు ఈరోజు బబ్లు కూడా లేచాడనమాట. నేనే చలికి తట్టుకోలేక చెవిలో దూదులు పెట్టుకుంటుంటే నాతో పాటు లేచి వాడు ఇంకొంచెం జలుబు తెచ్చుకోవడానికే లేచాడు. సర్లే ఇదంతా ఎందుకని చెప్పేసి పొద్దునే నేను బబ్లుకి లంచ్ బాక్స్ కర్రీ అయితే రెడీ చేశాను అనమాట. నార్మల్గా మా ఇంట్లో బీరకాయ టమాటా అంటే అసలు దగ్గరికే రానిరు. అలాంటిది సరే టమాటా వేస్తే ఓకే అనుకుంటే బీరకాయ ఒక్కటి వండినా సరే అది కూడా తినరనమాట. సర్లే ఇది ఎంత కాని పనిలే అని చెప్పేసి కర్రీలో అయితే 2 కడ్డీ చేపలు వేసా. ఇంకా వాసన తట్టుకోలేక మా హస్బెండ్ పొద్దున్నే లేచి 2 దోశలు వేసా, నేను కర్రీతో తింటా అని మరీ తింటున్నాడు అనమాట. నాకు భలే అనిపించింది. ఇలా ఒక 4 ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను నేను. అబ్బో ఇప్పుడు మీకు కనిపిస్తుందా పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి కదా. సో అలా నాకు మంత్లీకి గర్ల్స్ గురించి తెలిసిందేగా, ఖచ్చితంగా మనకి పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా పింపుల్స్ అయితే నాకైతే వస్తాయి. మెయిన్గా అప్పుడు రాకపోయినా తర్వాత అయినా వస్తుంది అనమాట. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ఒక ఐస్ క్యూబ్ తీసుకుంటే ఎక్కడైతే పింపుల్ ఉందో అలా పెట్టేస్తే లోపల ఏం యుద్ధం జరిగిద్దో ఏం ఫైటింగ్ జరిగిద్దో నాకు తెలియదు, కానీ ఐస్ క్యూబ్ పెట్టిన తర్వాత పింపుల్ అనేది దానంతట అదే నెక్స్ట్ డే కల్లా కరిగిపోతుంది అనమాట. అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత పింపుల్ దాంట్లో నుంచి ఒక వైట్ కలర్ వస్తుంది కదా మనకి, ఫ్యాట్ లాంటిది. సో అది వచ్చేది కాస్త అది కూడా రాకుండా మంచిగా ఇలా మనకి బయట పెయిన్గా అనిపించకుండా రెడ్గా అవ్వకుండా మొత్తం కంప్లీట్గా పోతుంది అనమాట. సో ఇదే నా పింపుల్ హ్యాక్. ఎప్పుడు పింపుల్స్ వచ్చినా కూడా నేను మ్యాక్సిమం ఖచ్చితంగా నేను వీక్లీ వన్స్ అని ఇలా ఐస్ క్యూబ్ పెట్టుకుంటా. లేదు కుదరట్లేదు అనుకుంటే అట్లీస్ట్ పింపుల్స్ వచ్చినప్పుడైనా ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటా ఫేస్కి. సో మ్యాక్సిమం అందుకే నాకు నా ఫేస్ ఆయిలీ స్కిన్ అయినప్పటికీ కూడా నాకు పింపుల్స్ అనేవి రావు మ్యాక్సిమం. సో ఇది మంచి టిప్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి వీక్లీ వన్స్ ఇలా ఐస్ క్యూబ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు మనం పింపుల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నా ఫేస్ అయితే ఆయిలీ స్కిన్నే, కానీ నా ఫేస్ మీద ఎక్కువ పింపుల్స్ ఉండవు. ఎప్పుడైనా నేను అంటే ఇట్లా పింపుల్ అయినప్పుడు ఇట్లా చేతో అంటా కదా, సో అలా వచ్చిన యాక్నీనే తప్ప నా ఫేస్ మీద అసలు చాలా వరకు కూడా పింపుల్స్ ఉండవు. అసలు ఇది ఆయిలీ స్కిన్ అని అంటారు కొంతమంది, కానీ నాది ఆయిలీ స్కిన్. కానీ నాకు చాలా యూజ్ అంటే నాకు ఈ ఐస్ క్యూబ్ పెట్టడం వల్ల ఏంటంటే పింపుల్ అనేది రాకుండా అది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి చూడండి, నేను మీకు నెక్స్ట్ డే కూడా చూపిస్తాను. అసలు ఆ ప్లేస్లో మనకి పింపుల్ వచ్చిందా అనే డౌట్ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడైతే పింపుల్ 2 వచ్చేవి అంటూ. సో ఇదైతే ఆల్రెడీ బ్లాస్ట్ అవడానికి రెడీగా ఉంది. ఇది మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనమాట. అంటే పెద్దగా కొంతమందికి పెద్దగా పుండులాగా అలా కాదు, కానీ అయినంత వరకు మాత్రం రెడ్గా అయ్యి కొంచెం అయ్యి దాంట్లో నుంచి కొంచెం వైట్ కలర్గా ఫ్యాట్ లాగా వస్తుంది అనమాట. సో అలా వచ్చిన ప్రతి చోట ఎక్కడైతే అక్కడ మొత్తం అంతా నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అయింది కదా, ఇదంతా పెయిన్ వస్తుంది అనమాట. ఇక్కడైతే ఇదంతా అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కూడా పెయిన్ వస్తుంది. అదే ఐస్ క్యూబ్తో నేను పెట్టానంటే ఇక నెక్స్ట్ డే కల్లా పోవడం వల్ల నాకు చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. నా పింపుల్ హ్యాక్ అయితే ఇదే. సో మెయిన్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం, ఎందుకంటే ఆయిలీ ఎక్కువ ఫామ్ అవడం వల్ల వాళ్ళకి పింపుల్స్ లాగా కాకుండా వైటిష్గా వస్తుంది అనమాట. సో అలాంటివి ఒకదాని మీద ఒకటి చాలా అవుతాయి. సో వాళ్ళ కోసం మాత్రం ఐస్ క్యూబ్ అనేది చాలా బెస్ట్ రెమెడీ. సర్లే పింపుల్స్ గురించి బాగానే చెప్పాలే, కానీ ఏంటి ఇన్ని డ్రెస్సులు చేంజ్ చేస్తున్నావా అని చూస్తున్నారా? పొద్దున్నే ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా, టీ షర్ట్. సో అదనమాట. అంటే బిఫోర్ బాత్ ఇంక నేను స్నానం కూడా చేయలేదు, లేవగానే వంట చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వేసుకున్న టీ షర్ట్ ఆరెంజ్ కలర్ టీ షర్ట్ అనమాట. అంటే సారీ, అది ఆరెంజ్ కాదు, పీచ్ కలర్. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే బబ్బులకు అన్నం తినిపిద్దామని చెప్పేసి కర్రీ వేస్తుంటే కర్రీ కళాయిలో మనం గంటతో కలిపేటప్పుడు ఆయిల్ అంతా కూడా స్ప్లిట్ అయిన టీ షర్ట్ మీద పెట్టాయి. సో ఇదంతా కాదని ఇంకా దాన్ని చేంజ్ చేసేసి ఇంక మంచిగా ఈ టీ షర్ట్ అయితే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇంకా బబ్బులని స్కూల్కి పంపించేటప్పుడు ఏంటంటే ఇంకా వేడిగా దోశ ప్లస్ టీ అయితే తాగాను. ఈ చల్లదనానికి వేడివేడిగా టీ ప్లస్ దోశ కడుపులోకి వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే. వీళ్ళు ఎంతమంది తింటారు దోశ తినేటప్పుడు టీ తాగడం, లేదా టీ తాగేటప్పుడు దోశ తినడం? ఇలాంటి మీరు చేస్తారా? నేనైతే పక్కా చేస్తాను. ఇంకా నేను టీలో కారపూస ఇవన్నీ కూడా వేసుకుంటాను అనమాట. అయితే ఒకరోజు నేను బబ్లు కోసం సన్న కారపూస ఒకటి తీసుకొచ్చా. మా హస్బెండ్ ఏం చేశాడంటే దాని టేస్ట్ చాలా బాగుంది నాకు ఇచ్చే అని చెప్పేసి బబ్లుకి స్నాక్స్ కూడా మిగిల్చకుండా మొత్తం ఒక ప్యాకెట్ మొత్తం తిన్నాడు అనమాట మా హస్బెండ్. సో నెక్స్ట్ డే చెప్తున్నాడు అనమాట, బబ్లు ఇంకా నాకు డాడీ మొత్తం తిన్నాడు, ఈసారి తెచ్చినప్పుడు మొత్తం నాకే కావాలి, నేను ఇవ్వను డాడీకి అని అంటున్నాడు అనమాట. సో ఇదంతా కాదులే అని ఇంక నేను చెరొక ప్యాకెట్ తీసుకొచ్చా. పాపం తినేటోళ్ళని ఎందుకు వద్దన్నారని చెప్పి చెరొక్కటి తీసుకొచ్చా. ఇంకా ఫైటింగ్ లేకుండా చెరొక ప్యాకెట్ అయితే తీసుకొని బబ్లుని స్కూల్ నుంచి తీసుకొద్దాం మన ఈవినింగ్ అలా బయటికి రాగానే నాటు సపోటా అయితే కనిపించింది. సో హైబ్రిడ్ సపోటా కంటే కూడా నాటు సపోటా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు కనిపిస్తే మాత్రం మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా తినండి. అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.